హలో అండి, ఎలా ఉన్నారు? డే 34 రోజు అనమాట ఇది. అంటే 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు డే 34. సో అసలు 34 డేస్ ఎలా కంప్లీట్ అయ్యే అర్థం కావట్లేదు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాయి అనమాట. యాక్చువల్గా అయితే ఇంతకుముందు నేను 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేసినప్పుడు నాకు అంత రఫ్గా అనిపించలేదు. కానీ ఇప్పుడు 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 75 డేస్ అని నేను స్టార్ట్ చేసినా సరే ఇప్పుడు 1 మంత్ అయిన తర్వాత మేబీ బాడీకి రెస్ట్ కావాలా లేకపోతే ఏమో అర్థం కావట్లేదు, కానీ కొంచెం డల్ అవుతుందంటే కొంచెం వెయిట్ స్ట్రక్ అవుతుంది, ప్లస్ బాడీ అలవాటు అయిపోయింది, కొంచెం అలా అవుతుంది. మేబీ కొన్ని రోజులు మెయింటెనెన్స్ డైట్ అట్లా చేస్తే బాగుండేమో అని ప్లాన్ చేస్తున్నా, కానీ దానికి కూడా నేను కొంచెం ప్లాన్ చేసుకోవాలి కదా, అది ఎలా అని తెలీదు, చూడాలి. కాకపోతే 1 మంత్ కంప్లీట్ అయిపోయింది కదా, 1 మంత్ కంటే ఎక్కువ రోజులు ఏదైనా ఒకటి మనం కంటిన్యూ చేయాలంటే కొంచెం టఫ్గానే ఉంటుంది అనే విషయం నాకు కొంచెం అర్థమవుతుంది లైట్గా. మేబీ అందుకే మరి వీడియోస్ చేయడం కానీ మోస్ట్లీ నేను చేసే డైట్ అయితే చేస్తూనే ఉన్నాను, నేను ఫాలో అయ్యేవన్నీ ఫాలో అవుతూనే ఉన్నాను. సో అదనమాట. ఈరోజు మార్నింగ్ నేను వచ్చేసి వాకింగ్కి వెళ్ళాను, ఇది సండే రోజు. సో వాకింగ్కి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, మా అమ్మమ్మ కూడా నాతో పాటు వచ్చిందనమాట. అయితే ఇది వచ్చేసి మేము చెప్పాను మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను, మేము కొంచెం ఆయుర్వేదం ఎక్కువ ఫాలో అవుతాం, మా అమ్మకి బాగా ఐడియా ఉందని. సో ఇది వచ్చేసి ఒక చిన్న ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తున్నాం ఈ చెట్టు. ఇది కలేగాయలు అంటారు మా సైడ్, నాకు చూపించారు కదా, ముళ్ళుగా ఉంటుంది. సో మీ సైడ్ ఏమంటారో చూడండి. సో ఇది వచ్చేసి ఒక ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తున్నాము. సో అవి బాగా వెతికాము, అసలు దానికోసమే వాకింగ్ ఫుల్ చేయాల్సి వచ్చింది. వెతికిన తర్వాత ఒక చోటే కనిపించింది, ఎండకి బాగా ఎండిపోయినట్టున్నాయి చెట్లు, ఒక్క దగ్గర మాత్రమే కనిపించింది. సో అదనమాట. సో అది తెచ్చేసుకున్నాము. వచ్చిన తర్వాత ఇంకా బాగా ఆకలేసేస్తుంది. సండే అంటేనే ఆటోమేటిక్గా చికెన్ మీద క్రేవింగ్స్ పోతుంది కదా, నాకైతే అలాగే ఉంటుంది. దట్టు నేను వీకెండ్స్లో చెప్పాను కదా, మోస్ట్లీ రాగి సంగటే ఉంటుంది అనమాట. సో రాగి పిండితోనే చేసుకుంటాము. సో కాబట్టి అదైతే చేసేసుకున్నాం. ఈరోజు కొంచెం బయటకు వెళ్ళాల్సి ఉంది, బయటకు వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళేసి అంటే వాకింగ్ నుంచి ఇంటికి వెళ్ళేసి అంటే టిఫిన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి 10 గంటలకి ఆ తర్వాత స్టార్ట్ అయ్యాము, ఫ్రెష్ అప్ అయిపోయి. సో మా వాడిని కూడా తీసుకెళ్తున్నాం. వీకెండ్స్ ఇంకా ఫుల్ మాకు బయట తిరగడమా లేకపోతే ఏదో ఒక పని ఉంటుంది. రేర్ కేసు మేము సైలెంట్గా ఇంట్లో కూర్చోవడం అనేది, అది బాగా రెస్ట్ కావాలి, ఎక్కువ తిరిగేసాం అనిపిస్తే కానీ అట్లా కూర్చోమన్నమాట. సో మిడ్ మార్నింగ్ వచ్చేసి నేను ఒక పెద్ద గ్లాస్కి మజ్జిగ చేసుకున్నాను, ఇది మా అమ్మ చేసి ఇచ్చింది. సో మా అత్త వచ్చేసి బాగా చిక్కటి పెరుగుతో మజ్జిగ చేసి ఇచ్చింది అనమాట. భలే అనిపించింది, పాలు తాగుతున్నట్టే అనిపించింది. నేను పాలు పెద్దగా తాగాను, నాకు పాలు ఇష్టం ఉండదు, డైరెక్ట్గా పాలు ఇష్టం ఉండదు, కానీ కాఫీ టీలు ఎప్పుడైనా రేర్గా తాగుతాను, బట్ డైరెక్ట్గా పాలు ఎందుకో నాకు పడవు. ఎప్పుడైనా ఒకసారి అకేషనల్గా అంటే ఓకే, బట్ రెగ్యులర్గా కాదు. సో పెద్ద గ్లాసుకి చేయించింది అనమాట మా అత్త. ఇది బాగా థిక్గా కూడా ఉంది, మజ్జిగ అయితే ఇంకా పలుచగా ఉండాలి కానీ ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఫిల్లింగ్గా అనిపించింది నాకైతే. కాబట్టి లంచ్ కూడా కొంచెం లేట్గా చేశాను. అదే కాకుండా ఇప్పుడు వస్తున్న ఎండలకి మనం ఎంత హైడ్రేషన్ అంటే ఎంత వాటర్ ఎంత లిక్విడ్స్ తీసుకున్నా సరే సరిపోయేటట్లేదు అసలు. ప్రాపర్గా ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు కానీ ఇంకా అసలు అప్పుడే ఎక్కువ దాహం వేసేయడము, ఏదైనా చల్లగా తాగాలనిపించడం అట్లా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా మనకు కుదిరినంత మనం ఎంత వీలైతే అంత బాడీని హైడ్రేట్గా ఉంచుకోవాలి. అందుకే ఎక్కడ కనిపించినా సరే జ్యూసెస్ ఇవి అవి కూడా తీసుకుంటున్నాను నేను. ఇదైతే ఫ్రెష్ జ్యూస్ కాబట్టి బెటర్లే అని చెప్పి కిడ్నీ పండు అంటారు కదా, సో మెలాన్ ఇది తీసుకున్నాను, అంటే షుగర్ కొంచెం తక్కువ వేయించి. లాస్ట్ టైం తెలుసు కదా నేను మోసంబీలో బత్తాయిలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఏమన్నా అది తీసుకొని మోసపోయాను, అందుకని ఈసారి బాగా గుర్తుపెట్టుకొని ఇది తీసుకుంటున్నాను. అది కాకుండా సీజనల్గా వచ్చే ఏ ఫ్రూట్ అయినా సరే మనం తీసుకోవడం చాలా మంచిది. అంటే నేచురల్గానే మనకి ఈ సీజన్కి ఇవి తీసుకుంటే మన బాడీకి మంచిది అనే ఒక నేచురల్గానే అది ప్రాసెస్ జరుగుతుంది కదా, కాబట్టి మనం వీలైనంత వరకు ఆ సీజన్లో దొరికే ఎటువంటి ఫ్రూట్స్ అయినా ఎటువంటి వెజిటబుల్స్ అయినా ఏవైనా సరే ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. నేనైతే ఇది చాలా చల్లగా మంచిగా ఐస్ వేయించే తీసుకున్నాను, నేను బాగా ఎంజాయ్ చేశాను దీన్ని అయితే. సమ్మర్కి అంటే కాలుతుంటే ఎండ పైన బాగుందనమాట. కాబట్టి అవుట్డోర్ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంట్లోనే తీసుకుంటే ఓకే, లేదా బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా ఫ్రెష్ జ్యూసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా. సో మేము రిటర్న్ ఇంటికి వచ్చేప్పటికి బాగా మధ్యాహ్నం అయిపోయిందనమాట, కొంచెం లేట్ కూడా అయ్యింది. సో నేనైతే రైస్ మామూలు వైట్ రైస్, ఇంకా అందులో చేపల పులుసు కొద్దిగా, ఇంకా ఫిష్ తీసుకున్నాను. సో పొద్దున్న చికెన్ తీసుకున్నా కదా, మధ్యాహ్నం కూడా నాకు మళ్ళీ చికెన్ తీసుకోవాలనిపించలేదు. ఈ ఎండలకి అసలు సెట్ అవ్వట్లేదు నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు చికెన్ అస్సలు పడేది కాదు. ఆ స్మెల్ ఆ కలర్ అదే బాగా ఇబ్బందిగా అనిపించేది, బాగా వామిటింగ్ సెన్సేషన్ కూడా ఎక్కువ వచ్చేది అనమాట. సో ఆ ఫీలింగ్ ఇంకా కూడా ఉంది నాకు. ఇప్పుడు మా బాబుకి 2.5 years అవుతుంది కానీ ఇంకా కూడా ఆ ఫీలింగ్ ఉంది నాకు. కాకపోతే ఇంకా మనకి ఆ క్రేవింగ్స్ ఉంటుంది కదా, ఫస్ట్ క్రేవింగ్స్ అనేది, కాబట్టి దానికోసమని కొంచెం తింటాను, ఆ తర్వాత అబ్బాయి ఎందుకు తిన్నాను అబ్బా అని ఫీల్ అవుతాను.
సో అది మరి కానీ అంటే బయట చికెన్ వేరు, ఇంట్లో అలవాటు అయిపోయింది కదా, ఆ అలవాటైన టేస్ట్ నాకు ప్రెగ్నెన్సీలో నచ్చలేదు. బయట చికెన్ అంటే అది వాళ్ళు వేరే వేరే టేస్ట్లో ఉంటుంది కాబట్టి తినేస్తాం. ఓకే, సో డిన్నర్కి అయితే యాజ్ యూజువల్ నేను జస్ట్ కాఫీ తీసుకున్నాను. అంటే సండేస్ మోస్ట్లీ ఈ మధ్య అట్లే అవుతుంది, పొద్దున్న మధ్యాహ్నం నాన్ వెజ్ తినడం వల్ల ఏమో నైట్కి పెద్దగా తినాలనిపించలేదు కాబట్టి 6 లోపలే తీసేసుకున్నాను కాఫీ. నేను చిన్న కప్పుకి అందులో కూడా హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంతే. సో బాగా రిలాక్సింగ్గా అనిపించింది. అదే కాకుండా ఎండలో బయటకు వెళ్ళేసి వచ్చాం కదా, బాగా టైర్డ్గా అనిపించింది. సో తర్వాత ఇంకా నైట్ ఇంకా ఈ వీకెండ్ కాబట్టి టైం ఉంది కాబట్టి బాగా చాలాసేపే షటిల్ ఆడామన్నమాట. నేను, మా కజిన్స్, మా ఆయన, ఇంకా మా బాబు కూడా ఇంక్లూడ్ అవుతాడు మధ్య మధ్యలో. మేము షటిల్ ఎలా ఆడతాం అనే దానికంటే కూడా ఎంతసేపు వంగి వంగి బాల్ ఎత్తాము అంటే కింద నుంచి బాల్ తీస్తాము అనే దాని మీదే ఉంటుంది మా ఫోకస్ అంతా, అన్నిసార్లు వంగిలేస్తున్నాం కదా అని. సో అది మరి ఈరోజు మొత్తానికి చూసారా 15K స్టెప్స్, షాకింగ్ అసలు. సో ఇంత కౌంట్ అయింది. అంటే పొద్దున వాకింగ్కి వెళ్ళాను కదా, చాలాసేపే నడిచాను నేను, బాగా ఎంజాయ్ చేశాను అవుట్డోర్ వాక్. దాని తర్వాత ఇంక ఈవినింగ్ షటిల్ కూడా కలిపి అంత అయిందనమాట. సో ఈరోజు మొత్తానికి నేను తీసుకున్న ఈ డైట్, ఈ మీల్ ప్లాన్లో నాకైన క్యాలరీస్ వచ్చి 800 దాకా అయ్యిందనమాట. సో ఇందులో కొంచెం తక్కువ ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మనకు కరెక్ట్గా చెప్పలేం కదా ఎందులో మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకున్నాము, ఎంత క్వాంటిటీతో చేసుకున్నామని. అందుకని నేను కొంచెం బఫర్ అంటే కొంత క్యాలరీస్ పక్కన పెట్టేసి సో ఇలా మెయింటైన్ చేస్తాను. నాకైతే ఫుల్గానే తింటున్నాను, తక్కువ తింటున్నట్టు లేదు. సో దీంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్.